నమస్తే, నేను మీ నగేష్. తెలంగాణలో ముగ్గురు ఎమ్మెల్యేల మీద అనర్హత వేయాలంటూ బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్పై నిన్న హైకోర్టు ఇచ్చిన ఒక తీర్పు ఇప్పుడు దేశవ్యాప్తంగా మళ్ళీ ప్రజాప్రతినిధుల పార్టీ ఫిరాయింపుల అంశానికి సంబంధించిన చర్చ ప్రారంభించింది. అయితే ఈ ప్రజాప్రతినిధుల పార్టీ ఫిరాయింపు అనేది అది ఈరోజుది కాదు, గత 40-50 సంవత్సరాలుగా జరుగుతూ వస్తుంది. కాకుంటే ఈ 10-15 ఏళ్ళ మధ్యకాలంలో ఈ ఒక జబ్బు అనేది చాలా తీవ్రతరమైంది. ఇందుకు సంబంధించి ప్రజాప్రతినిధులను ఒక పార్టీలోంచి ఇంకో పార్టీలోకి చేర్చుకోవడంలో దేశంలో కానీ రాష్ట్రంలో ఉండే ప్రాంతీయ పార్టీల్లో కానీ ఎవరికి తీసిపోని విధంగా వ్యవహరిస్తున్నారు. ప్రజాప్రతినిధులను పార్టీ ఫిరాయింపునకు సంబంధించి ప్రజాప్రతినిధుల అవసరాలు, ప్రభుత్వాల మనుగడకు సంబంధించిన అంశంగా ఇది మారిపోయింది. ఇటీవల హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ తమ ప్రభుత్వాన్ని నిలుపుకోవడం కోసం ఏకంగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు జీతభత్యాలు, చివరకు పెన్షన్ కూడా ఇవ్వకూడదంటూ ఆ అసెంబ్లీలో ఒక తీర్మానం ఆమోదించి చట్టాన్ని కూడా చేసింది. ఈ చట్టం ఎందుకు చేయాల్సి వచ్చిందంటే అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ రాజకీయ దాడు నుంచి తమ ప్రభుత్వాన్ని కాపాడుకోవడం కోసం ఈ చట్టం చేయాల్సి వచ్చింది. ఆ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి క్లియర్ కట్గా మెజారిటీ ఉన్నప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ నుంచి 6 ఎమ్మెల్యేలను చీల్చడం, అక్కడ ఉప ఎన్నికలు జరగడం, ఆ ఉప ఎన్నికల్లో 6 స్థానాలు గెలిచి మరో 3 స్వతంత్రులతో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోసి తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భారతీయ జనతా పార్టీ చేసిన ఒక కుట్ర కారణంగానే హిమాచల్ ప్రదేశ్లో ఈ చట్టం చేయాల్సి వచ్చింది. సో ఇది ఒక పార్ట్. అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా. అక్కడ ఫిరాయింపులు చట్ట వ్యతిరేకమన్నప్పుడు తెలంగాణలో కూడా చట్ట వ్యతిరేకమే కదా. కాంగ్రెస్ పార్టీ ఒక రాష్ట్రంలో ఒక విధంగా, ఇంకో రాష్ట్రంలో ఒక విధంగా ఎలా వ్యవహరిస్తుంది అనే అంశం కూడా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. అయితే ఇందుకు కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్న సమాధానం ఏమంటే, తాము బొటాబొటి మెజార్టీతో అధికారంలోకి వచ్చామని, 3 నెలలకు 6 నెలలకే తమ ప్రభుత్వం కూల్చుతామని చంద్రశేఖరరావు చెప్పినందువల్లే తాము బీఆర్ఎస్ నుంచి ఇష్టపూర్వకంగా అభివృద్ధి కోసం కాంగ్రెస్లోకి వచ్చేవారిని మాత్రమే స్వాగతిస్తున్నామంటూ ఒక లాజిక్ చెబుతున్నాడు. అయితే హైకోర్టు 4 వారాల్లోగా ఎవరైతే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి చేరారో 3 శాసనసభ్యులు, ఈ 3 మీద అనర్హతకు సంబంధించిన ఎటువంటి చర్యలు తీసుకున్నారనేది తమకు ఒక నోట్ ఇవ్వాలని అసెంబ్లీ సెక్రటరీని ఆదేశించింది. సో అసెంబ్లీ సెక్రటరీ ఏం చేస్తారు, ఇప్పుడు స్పీకర్ గారిని సంప్రదించి ఈ వ్యవహారం స్పీకర్ పరిశీలనలో ఉందని చెప్పి హైకోర్టుకు ఒక నోట్ ఇవ్వగలుగుతారు. అంతకుమించి అసెంబ్లీ నుంచి పెద్దగా ఎక్స్పెక్ట్ చేసే అవకాశం అయితే ఏది ఉండదు. చట్టంలో స్పీకర్కు సంబంధించిన అధికారాలు స్పష్టంగా పొందుపరచడం జరిగింది. ఈ వ్యవహారాల్లో కోర్టులకు కూడా అసెంబ్లీ స్పీకరు అధికారాన్ని ప్రశ్నించే లైన్ లేదు అనేది చట్టం చెబుతోంది. అయితే ఇక్కడ ఒక లాజిక్ మనం మిస్ అవుతున్నాం. హైకోర్టు ఏం చేసింది, నేరుగా స్పీకర్కు కాకుండా తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేసింది. సో స్పీకర్ అధికారంలోకి హైకోర్టు డైరెక్ట్గా జోక్యం చేసుకోలేదనేందుకు ఇది కూడా ఒక నిదర్శనం. ఈ వ్యవహారాలన్నింటినీ పరిశీలిస్తే పార్టీ ఫిరాయించిన 3 ఎమ్మెల్యేల వ్యవహారంలో ఇప్పటికిప్పుడు ఒక నిర్ణయం వెలువడే అవకాశం లేదు.